ఓం శుభోదయం. వైశేషిక దర్శనం పంచమ అధ్యాయం ప్రథమ ఆహ్నికం. పూర్వ అధ్యాయములందు ద్రవ్యముల పరీక్ష జరిగినది. ఆ తర్వాత గుణత్వము కర్మ పరీక్ష జరగాల్సి ఉండగా ఇప్పుడు ముందు కర్మల గురించి చెప్తున్నాడు. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ. ఎప్పుడైతే ఆత్మకు ఒక ప్రయత్నం చెయ్యాలి అనిపిస్తుందో అప్పుడు మధ్యమ పరిణామము గల ఆత్మ అనగా ఆత్మ మధ్యమ పరిణామము గల మనస్సును ప్రేరేపించినప్పుడు, ఆ మనస్సు హస్తమును ప్రేరేపించినప్పుడు, ఆ వస్తువు పైకి లేస్తున్నప్పుడు అది అచట ఉత్క్షేపణ కార్యము జరుగుతుంది అంటాడు. అనగా హస్త ఉత్క్షేపణము అని చెప్పిన తర్వాత మరి ఉదాహరణకి ఒక రోకల్ని పరీక్షిద్దాము. రోలు కింద స్థిరముగా ఉంటుంది, రోకలి. ఇప్పుడు ఆత్మకు ప్రేరణ కలిగినప్పుడు అది మనస్సును ప్రేరేపిస్తే, ఆ మనస్సు హస్తమునకు ప్రేరేపించినప్పుడు ఉత్క్షేపణ క్రియ జరుగుతుందంటున్నారు కదా. మరి ఏదైతే రోకలి పైకి ఎగురుతుందో అది అలా పైకి ఎగరడంలో హస్తము కారణమా లేక రోలు కారణమా అని అడుగుతున్నాడు. తథా హస్త సంయోగాచ్చ ముసలే కర్మ. ఉత్క్షేపణముతో కూడిన హస్త సంయోగము వలనను గురుత్వము వలనను యజ్ఞాదులయందు ధ్యానాదులయందు ఉపయోగించుటకు రోకడియందు ఉత్క్షేపణ కర్మము జనించును. చెయ్యిట్ల పైకి లేవాలి అంటే ప్రేరణ కలుగుతుంది కదా. మానవుడు చేతితో రోకలిని పట్టుకుని దీనిని నేను ఎత్తుదును అని కోరును. అప్పుడు ఆత్మయందు ఆ ప్రయత్నం జనిస్తుంది. దాని వలన ఆత్మకు హస్తముతో సంయోగం ఏర్పడుతుంది. ఆ సంయోగము వలన హస్తమున ఉత్క్షేపణ కర్మ జనిస్తుంది. ఆ క్షణముననే ఆత్మ ప్రయత్నమును అపేక్షించునట్టి ఉత్క్షేపణ కర్మముతో కూడిన హస్తముతో రోకలికి సంయోగముండుట వలన ముసలమునందును ఉత్క్షేపణ కర్మము జనించును. అప్పుడు రోకలి పైకి ఎత్తబడును. ఆ కోరికకు నివృత్తి కలిగినప్పుడు మరలా జనించు అపక్షేపణ ఇచ్చ అనపేక్షించు ఆత్మహస్త సంయోగము వలన హస్తమునందును అట్టి హస్తమున గల సంయోగము వలన ముసలమునందును ఒకే సమయమున అపక్షేపణ కర్మము జనించును. రోకలి రోటితో కొట్టుకొని కదా పైకి ఎగురుతుంది. మరి ఆ ముసల ఉత్పన్నమునందు హస్త సంయోగము కారణమగునా అని అడుగుతాడు. అభిఘాతకే ముసలాదౌ కర్మని వ్యతిరేకాదకారణం హస్త సంయోగ. ముసలాదులతో రోటికేర్పడు అభిఘాతాఖ్యగల సంయోగ విశేషము వల్ల ఏర్పడు ముసలాదులందు ఏర్పడు ఉత్పతన కర్మమందు పూర్వపు హస్త సంయోగము కారణము కాదు. ఎందువలన ఆ హస్త సంయోగము లేకున్నను రోకలి రోటితో కొట్టుకొని పైకి ఎగురును కదా. రోకటితో దంచినప్పుడు రోటికి కలుగు సంయోగము అట్టి అభిఘాతము వలన రోకటియందు ఉత్పన్న పైకెగురు కర్మ కలుగును. అట్లు రోకలి పైకెగురుటలో హస్త సంయోగము కారణము కాదు. కారణమేమన హస్త సంయోగము లేకున్నను రోకలి రోటితో కొట్టుకొనినప్పుడు పైకెగురుతుంది కదా. తథా ఆత్మ సంయోగో హస్త కర్మని.
వ్యతిరేకాదకారణం అను శబ్దము నిందు మనం తీసుకుందాం. రోటితో కొట్టుకొని రోకలి పైకెగురుటలో హస్త సంయోగము ఎట్లు కారణము కాదో అట్లే హస్తకర్మని రోకలి పైకెగురునప్పుడు రోకటితో కూడా హస్తము పైకెగురును. ఈ హస్త ఉత్పన్నమునందు ప్రయత్నవంతమగు ఆత్మ సంయోగము కారణము కాదు, ఎందువలన అది లేకున్నను జరుగును. అప్పుడు దేని వలన హస్తమునందు ఉత్పతన కర్మ ఏర్పడుచున్నది? అభిఘాతము ముసల సంయోగాద్ హస్తే కర్మ. రోటి తాకిడి వలన పుట్టిన వేగయుక్త ముసల సంయోగము వలన హస్తమునందు ఉత్పన్న కర్మ ఏర్పడుచున్నది. రోటి తాకిడి వలన జనించిన వేగముతో కూడిన రోకటితో సంయోగముండుటచే హస్తమునందు కర్మ ఏర్పడుచున్నది. కానీ ఆ సమయమునందున శరీరమునందున చలనాత్మక కర్మము చూడనగును. అది ఎట్లేర్పడుచున్నది? ఆత్మకర్మ హస్త సంయోగాచ్చ. శరీర అవయవమగు హస్తమునకు వేగముతో కూడిన రోకటితో సంయోగముండుట వలనను వేగము వలనను శరీరమునందు సంచలనాత్మక కర్మ ఏర్పడుచున్నది. సంయోగాభావే గురుత్వాత్ పతనం. పతనమునకు ప్రతిబంధకమగు సంయోగ విశేషము లేకుండుటము బట్టి అడ్డుపెట్టబడని అసమవాయి కారణమగు గురుత్వము వలన ఉపస్థిత వస్తువునందు అపక్షేపణ రూప కర్మ ఏర్పడును. అందు మొదటి పతనము గురుత్వము వలనను అనంతర పతనము గురుత్వ వేగము వలనను కలుగునని గ్రహించవలయును. నోదన విశేష భావాన్నోర్ధ్వం న తిర్యగమనం. ఒకానొక సంయోగ సంబంధము నోదనమనబడును. దానిలోని తరతమ భేదములు నోదన విశేషము ననబడును. అట్టిది లేకుండుట వలన ఊర్ధ్వముగా గాని అడ్డముగా గాని గమనము ఏర్పడదని సూత్రార్థం. ప్రయత్న విశేషణాత్ నోదన విశేష. పైకి కానీ క్రిందికి కానీ అడ్డముగా కానీ దూరముకు కానీ ఒకానొక వస్తువును వేయురు అని మన కోరికత జనించు ప్రయత్న విశేషము వలన నోదకములగు హస్తజ్యాదులతో నోద్యములైన లోష్టపానాదులకు గల సంబంధ విశేష స్వరూపమగు నోదన విశేషము జనించును. నోదన విశేషాద్ ఉదసన విశేష. పైన చెప్పిన నోదన విశేషము వలన ఉదసన విశేష గురుత్వము గల వస్తువునందు దూర ఉత్క్షేపణాదులు కలుగును. హస్తకర్మణ ధారక కర్మ వ్యాఖ్యాతం. లోష్టాదులు ఉత్క్షేపించుటకు హస్తమునందు ఎట్లు కర్మము జనించునో అట్లే క్రీడించు బాలకుల గల హస్తపాదాలందు చలనమేర్పడునని సూత్ర అభిప్రాయం. తథా దగ్ధస్య విస్ఫోటనే. వహ్నీ సంయోగము వలన దహింపబడిన రాళ్ళు బొగ్గులు మున్నగునవి పగిలినప్పుడు వాని అవయవములందు కలుగు తిర్యగమనాది రూపమగు కర్మ బాలకులందు కలుగు కర్మల వలె ఏర్పడునని సూత్రార్థం. ప్రసుప్త్యాది అవస్థలందు చలనము కొండొక సమయముల కనబడును. చైతన్యము లేకుండుటచే ప్రయత్నం ఉండదు గనుక ఆ చలనం ఎట్లేర్పడును? యత్నాభావే ప్రస్తుతస్య చలనం. వాయు సంయోగాత్ అను హేతువు ముందు సూత్రము నుండి గ్రహింపనగును. ప్రయత్నము లేనప్పుడు ప్రసుప్తి అచేతన అవస్థను తెలుపును కాబట్టి నిద్ర మూర్ఛ మరణ్యాది అవస్థలను పొందిన వాని యొక్క అకస్మాత్తుగా అప్పుడప్పుడు కలుగు కదలిక వాయు విశేష సంయోగము వలననని ఎరుంగవలయును. ఒక ఉదాహరణ, త్రినే కర్మ వాయు సంయోగాత్.
ఊర్ధ్వతిర్యగమనాది లక్షణ క్రియ ఆదిభౌతిక వాయు సంయోగము వల్ల అగునని సూత్రార్థం. కొన్ని మనులు మున్నగునవి కదులుచుండుట చూడనగును. వానిలో ప్రయత్నాది దృష్ట కారణము ఏమియు కానరాదు. కాబట్టి అట ఏర్పడు కర్మమునకు కారణమేమగును అంటే, మీరు ఇక్కడ శరీరములో ఏదైతే రోకలి పైకి లేపాలి అంటే ఆత్మ సంయోగం వలన అది కలుగుతుంది అంటున్నారు. మరి అప్పుడప్పుడు మనం రాళ్ళు శవాలు ఇవన్నీ కదులుతాయి కదా, మరి అక్కడ ఎట్లా అంటే వాయు సంయోగము వలన అని కూడా మనం గమనించాలి అని చెప్తున్నాడు. అయితే మణిగమనం సూచ్యభిస్మరణం అదృష్ట కారణం. త్రిణకాంత మణిని గూర్చి త్రిణ విశేషమున కలుగు గమన రూపమగు కర్మము, అయస్కాంతమని వైపునకు సూచి గమనము, దృష్టిగోచరము కాని వస్తువు స్వభావాత్మకమగు అదృష్ట కారణము వల్ల ఏర్పడుచున్నది. ప్రతిక్రియయు 4 క్షణములుండి 5వ క్షణమున నశించును. కాబట్టి ఇట్టి నారి నుండి విడబడిన బాణమునందు ఈ బాణము క్రిందపడు లోపల అనేక కర్మలు ఏర్పడుచున్నవని అంగీకరింపవలసి వచ్చుచున్నది. ఆ అనేకత్వమునకు లింగమేమన ఈశా వయుగపత్ సంయోగ విశేషా కర్మాణ్యత్వే హేతు. నారి నుండి వదిలిన బాణమునందు పతన కాలమునకు మధ్య ఏర్పడు అనేక కర్మములందు అయుగపత్ సంయోగ విశేషా భిన్న భిన్న సమయములందు ఉత్పన్నములగు స్వజన్యోత్తరోత్తర సంయోగ విశేషములు కారణం. ధనుర్విముక్త బాణము దూరమున భూమిపై పడుటకు పూర్వము అంతరాలమున అనేక ప్రదేశములతో సంయుక్తమగుచుండుట చూచుచున్నాము. ఆయా దేశములతో అగు సంయోగముల క్రమం ఇట్లుండును. మొదటి క్షణమున కర్మ ఉత్పత్తి, అనంతరము విభాగము, అటుపై పూర్వ సంయోగ నాశం, తర్వాత ఉత్తర సంయోగం. ఇట్లు 4 క్షణములగును. 5వ క్షణమున స్వజనక కర్మము నశింపజేయబడును. ఇట్లు సంయోగములన్నీయు ఒక్కొక్క క్షణమున ఏర్పడునన వీలుండదు. అనేక క్షణములలో ఏర్పడు ఈ సంయోగములన్నీయు ఒక్క కర్మచే అగుటకు వీలుండదు. కాబట్టి అనేక కర్మలను అనాయాసముగా సిద్ధించినను భావముతో పై సూత్రమున అయుగపత్ సంయోగ విశేష హేతువు అని ఉదహరించి ఉన్నాడు. బాణపతనమునకు పూర్వము దానియందు అనేక కారణములు ఏ కారణము జనించుననా? నోదనాదాద్యమిషో కర్మ తత్కర్మకారితాచ్చ సంస్కారాదుత్తరం తతోత్తరముత్తరం చ. నోదనమను పేరు గల ఇషుజ్యా సంయోగ విశేషము వలన బాణమునందు మొదటి కర్మ ఏర్పడును. ఆద్య కర్మము వలన జనించిన వేగాఖ్య సంస్కారము వలన రెండవ కర్మ. ఆద్య కర్మ వలన ఏర్పడిన వేగాఖ్య సంస్కారము వలన ద్వితీయ కర్మము ఎట్లు జనించునదో అట్లే తృతీయ చతుర్థ పంచమాది కర్మములు జనించునని సూత్రార్థం. వేగాఖ్య సంస్కారమే అనేక కర్మములను పుట్టించినెడల బాణము ఎన్నడును క్రింద పడరాదనినా సంస్కారాభావే గురుత్వాత్ పతనం. కర్మసంతానమను బహుకార్య కారణము వలన శక్తి క్షీణించినప్పుడు వేగాఖ్య సంస్కారము ప్రతిబంధకము కాకపోగా ప్రతిబంధక రహితమైన ఏదైతే బాణముందో అది అప్పుడు బాణము నందలి గురుత్వము వలన బాణము క్రింది ప్రదేశముతో సంయుక్తమై మొనర్పగల కర్మము పతనమే అవుతుంది కదా. అనగా ఎప్పుడైతే అందులో శక్తి ఉందో అప్పటి వరకు అది ఆ స్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఆ శక్తి నశిస్తుందో అప్పుడు బాణం మళ్ళీ కిందికే ఆకర్షింపబడుతుంది
అని ఈ విధంగా కర్మ గురించి చెప్తున్నాడు. ఈ విధంగా పంచమాధ్యాయంలోని ప్రథమాహ్నికం సమాప్తం.